నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, యాక్చువల్గా ఒక 3-4 డేస్ బ్యాక్ మనం చూస్తే కనుక పూరి జగన్నాథ్ ఆలయం పైన గోపురం పైన కొన్ని గెద్దలు తిరుగుతూ కనిపించాయి గురుగారు. ఇది మనం ఎలాంటి సంకేతంగా చెప్పచ్చు? ఇంతకు ముందు కనుక చూసుకుంటే ఒక 3-4 మంత్స్ బ్యాక్ పెహల్గాం దాడి జరిగే ముందల్నే ఇలాగే సేమ్ సిచ్యువేషన్ మనకి, అంటే అదే ఆలయం పూరి జగన్నాథ్ ఆలయం గోపురం పైన ఉన్న జెండాని గద్ద తీసుకెళ్ళిపోయింది గురుగారు. సో అప్పుడు కూడా ఇట్లాంటి నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది అని అనుకున్నారు. అలానే పెహల్గాం దాడి జరిగింది. సో ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సిచ్యువేషనే మనకి ఏమైనా రాబోతుందంటారా? ఇది దేనికి సంకేతంగా చెప్పచ్చు అంటారు? మంచిదా లేదా చెడుగానా? మీరు చెప్పండి గురుగారు మీ మాటల్లో. ఈ పెహల్గాంలో దాడి జరగడానికి గల కారణాలు, ఇక్కడ పూరి జగన్నాథ్ ఆలయంలో తిరిగేటువంటి గద్దలకి సంబంధం ఏంటండి? అసలు ముందు దీనికి ఎక్కడ సంబంధం ఉంది? ఎక్కడో అమెరికాలో వర్షం పడితే భారతదేశానికి సంబంధం ఏంటి? అసలు ఎక్కడ లింక్ ఉంది వీటికిను? అది వినే వాళ్ళకైనా కొంచెం ఉండాలి, చెప్పే వాళ్ళకి దీనికి లింక్ కలిపే వాళ్ళకైనా కొంచెం ఉండాలి. ఎట్లా అంటే మనం గమనిద్దాము. అసలు పెహల్గాంలో దాడి జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు, అక్కడ వాళ్ళకి రిజర్వేషన్స్ లేవని వాళ్ళు ఈరోజు కాదండి, దాదాపు 7 years నుంచి కూడా పోరాడుతూ ఉన్నారు. పెహల్గాంలో వాళ్ళు తయారు చేసే ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ వాళ్ళకి పేరు ప్రఖ్యాత రావట్లేదు. వేరే దేశం అనేటువంటి వచ్చి నాది అని చెప్పి ముద్ర వేసుకుని వెళ్ళిపోతున్నాడు. చైనా దేశం లాగా జరిగిపోతుంది అక్కడ. సో కష్టం ఒకటి, సంపాదన ఒకటి ఉంది. 7 సంవత్సరాలన్నర నుంచి కూడా దాడి జరుగుతూనే ఉంది వారి మీదన. వారికి ఏ ఉపాధి అవకాశాలు ఉండట్లేదు. వారంతా కాంట్రాక్ట్ బేసిక్లో జాబులు చేస్తూ ఉన్నారు. వారికి ఒక న్యాయం కావాలని 7 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. వారి మీద బాంబులు వేసి దాడి చేస్తూ ఉన్నారు. అది 7 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 7 రోజుల క్రితం జరిగినటువంటి పూరి జగన్నాథ్ ఆలయం గద్దలకి సంబంధం ఏంటి? ఎక్కడుంది అసలు? కాకపోతే ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాల్సిందంటే, ఎక్కడో ఏదో జరిగితే దానికి సంకేతాన్ని ఎక్కడో కలపకూడదు. అది కరెక్ట్ అయింది కాదు కదా. ఇప్పుడు మనకి రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, కర్మజాలక యాక్సిడెంట్ అవుతుంది అంటే నా జాతకంలో లేదు అది, కానీ నన్ను గుద్దినోడి జాతకంలో ఉంది, ఇవాళ ఎవరినో గుద్దుతావు అని. కానీ బలి అవుతుంది ఎవరు? మనం. డ్రైవర్ జాతకంలో ఉంటుంది నాకు ఇవాళ ఏం కాదు అని. వెనక్కి 60 మంది కూర్చొని ఉంటారు బస్సులో. 60 మందిలో ఎవడో ఒకటి దరిద్రులు ఉంటే 60 మందికి దెబ్బలు తోలితే డ్రైవర్ ఒక్కడ తప్పించుకుపోతాడు. మన జరిగింది అదే కదా యాక్సిడెంట్. అంటే అప్పుడు ఏంటి అర్థం? అంటే వాడి జాతకం చూసుకోలేదా, వీడి జాతకం చూసుకోలేదా? అసలు జాతకాలు ఉన్నాయా లేవా? ఇవన్నీ కూడా మనం తీసుకుంటూ పోతే చాలా విషయాలు వస్తాయి. ఇక్కడ ముఖ్యంగా మనము ఎక్కడ జరిగిందో దాని వరకే గమనించుకోవాలి. ఎక్కడో జరిగిన దానికి ఇక్కడ లింక్ కట్టకూడదు. అవన్నీ మళ్ళీ ఒకరిని తీసుకొస్తారు. అంటే టెంపుల్ దగ్గర జరిగింది అనే పాటికి కొంచెం ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ అలాంటి సంకేతాలు ఉంటాయి కదా అన్న. కరెక్టేనండి. ఇప్పుడు మీకు యుద్ధం జరిగింది ఎక్కడ అంటే, గయోపాక్షానంలో యుద్ధం జరిగితే రాజస్థాన్లోనో పాకిస్తాన్లోనో చెప్తారు. యుద్ధం పాకిస్తాన్లో జరిగితే నీకు బెంగళూరులోనో మహారాష్ట్రలోనో తినడానికి ఏమైంది? ఇక్కడ నువ్వు శాంతి బాంబు కలిపడం ఎందుకు? అంతే కదండి. యుద్ధం జరిగిన దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయాలి, కానీ ఇక్కడ ఎవడి మీద కొలబడితే ఉపయోగం ఏముంది? ఎక్కడో జరిగిన దానికి ఎక్కడో లింక్ కట్టితే పనికి ప్రయోజనం లేదు కదా. అయితే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ ఆలయం, ఈ పూరి జగన్నాథ్ ఆలయం అనేది ప్రాసిద్ధి చెందినటువంటిది. అక్కడ పేరు ప్రఖ్యాతి ఉన్నది. అక్కడ కొన్ని రకాలైనటువంటి పవర్స్ ఉన్నాయని చెప్పేసి నమ్మేటువంటి సిద్ధాంతాల కూడా ఒక ఆలయం అని చెప్పొచ్చు. అక్కడ వేరే కులతుల్ని లోపలికి ఎంట్రీ లేదు ఇప్పటికి కూడా. అక్కడ ఆచార ప్రకారంగా వేరే కులాల వాళ్ళు వస్తే లోపలికి ఎంట్రీ చేయనిట్లేదు. అది వారు పెట్టినటువంటి ఆచారం. అది దేవుడు చెప్పలేదు, వారు పెట్టుకున్న సిద్ధాంతం, దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ ఒకటి. రెండోది, మనకి మీరు భారతంలో చూసినట్టంటే ఒక యుద్ధం జరుగుతుంది. ఇక్కడ భగవద్గీత పెట్టక ముందు అర్జునుడికి కృష్ణుడు ఉపదేశం చేసే ముందు ఒక యుద్ధం జరుగుతుంది. మనకి భారతం అంటే మనకి రామాయణం భారతం చూసుకుంటే అర్థమవుతుంది. మహాభారత దాంట్లో తెలుస్తుంది. గయోపాక్షానంలో మనకి యుద్ధం జరుగుతుంది, యుద్ధ భూమిలో ఉంటుంది అనమాట. ఇది రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో జరిగేటువంటి యుద్ధంలో అక్కడ పాల్గొన్నటువంటి భటులందరూ కూడా చనిపోతారు. కొన్ని లక్షల మంది చనిపోతారు. అక్కడ ప్రతి కులస్తుడు ఉంటాడు భటుల్లో. హిందువుల్ని తీసుకెళ్ళి, ముస్లింలను తీసుకెళ్ళి, క్రైస్తవులను తీసుకెళ్ళి భటులుగా ఎంచుకోవాలా, ప్రతి కులస్తులు ఉంటారు. అది అయిపోయిన తర్వాత అర్జునుడికి ఉపదేశం చేసిన తర్వాత అతను హృదయాన్ని మరణించిన తర్వాత, కృష్ణుడు మరణించిన తర్వాత ఆ హృదయం తీసుకెళ్లేసి పూరి జగన్నాథ్ ఆలయంలో బంధించారని చెప్పేసి ఒక ప్రసిద్ధి ఉంటుంది. బంధించేప్పుడు చెప్పినటువంటి ఉపదేశం కూడా మన భగవద్గీతలో కనిపించేదానికి ఏంటంటే ప్రతి కులవాడు ఒకటే, సబ్కా మాలిక్ ఏకే, ప్రతి వాళ్ళని ఎంట్రీ చేయని చెప్పేసి ఉంటుంది. కానీ అక్కడ మనకి వీరు డబ్బు కోసమా లేకపోతే వీరు దానికోసమా సిద్ధాంతాన్ని నిలబెట్టుకోవడం కోసం హిందువులు మాత్రం ఆలయంలోకి ఎంట్రీ అని చెప్పేసి ఒకటి ఉన్నది అక్కడ. ఏ దేవుడు కూడా చెప్పడు హిందువుల ఎవరికి ఆలయంలోకి ఎంట్రీ అని చెప్పేసి అని. అదొకటి చేశారు, అదొక తప్పు ఉంది. ఇకపోతే పూరి జగన్నాథ్ ఆలయంలో ఇలా గద్దలు తిరగడం అనేది ఒకటి. ఒకప్పుడు మీరు చెప్పినారు జెండా తీసుకుపోతేనని. జెండా తీసుకుపోవడానికి దీనికి సంబంధం ఏంటి? ఫ్లైట్లు చాలామందికి కొండలకి దాటుకోనో లేకపోతే ఎక్కడో హైజాక్ అయ్యో ఫ్లైట్లు చాలా పోతున్నాయి. దానికి సంకేతం ఉంది, అదే పోతుంది తప్పితే వేరే సంకేతం ఏముంది?
అంతే కదా. విజయవాడ వరదలు వస్తే విజయవాడ వాళ్ళే పోతారు కానీ హైదరాబాద్ వాళ్ళకి ఏం సంబంధం, అంతే కదా. అయితే ఆ పూరి జగన్నాథ్ ఆలయంలో గద్దలు తిరుగుతున్నాయి అంటే ఒక సంకేతం ఏంటంటే అక్కడ ఏదన్నా ఎవరైనా ఏదన్నా మాంసం కానీ ఏమైనా వేస్తే ఆ గుడిపైకి ప్రతిరోజు ఎక్కరు, 15 రోజులకు ఒకసారి ఎక్కుతారు గుడిపైకి, ఆవరణ పైకి. ఆ గుడిపైన మాంసంగా ఏదైనా వేసినప్పుడు గుడిలో కొన్ని రకాల పవర్స్ ఉంటాయి, యంత్రాలు ఉంటాయి. మనం చూసేటువంటి గ్రహాలు కాదు, 9 గ్రహాలు కాదు, 21 గ్రహానికి మనకి రాసులు ఎన్ని ఉన్నాయో, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో, గ్రహాలన్నీ అన్ని రకాలు చూసి వారు మంత్రోచ్చారణ చేసి కొన్ని రకాల యంత్రాలతో అప్పుడున్నటువంటి పీతాపుత్రులు, అప్పుడున్నటువంటి గురువులు నిర్మించినటువంటి ఆలయము. అది రూపురేఖలు ఎలా ఉంటాయంటే భూగోళం తిరిగేటువంటి సూర్యచంద్రులు ఒక నీడ ఒక పవర్స్ పడేటువంటి నిర్మాణం చేసినటువంటి ఆలయం. అది పవర్స్ ఎక్కువ ఉంటాయి దానిలో. ఆ పవర్స్ ఉండడంతో కొన్ని రకాల జంతువులు కానీ కీటకాలు కానీ ఆ ఆలయంలోకి అడుగు పెట్టడానికి ఉండదు. కాబట్టి ఆ ఆలయం లోపలికి వెళ్ళేదానికి లేదు, కానీ ఏదైనా పడి వేస్తే మాత్రం ఆలయంలోకి వెళ్ళిపోతుంది. ఆ ఆలయ ఆవరణలో కావచ్చు, ఆలయ పైన స్లాబ్ మీద గాలిగోపురం దగ్గర పడిపోయి ఉండొచ్చు. ఆ పడిపోయిన దానికి 10 మీటర్ల మేర ఆ పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ ఉన్నప్పుడు గద్ద కానీ ఏదైనా దాని మీద వాలకుండా ఉంటుంది. కాబట్టి ఆ మాంసం కోసమా లేకపోతే ఏదైనా పడేసున్న దానికోసమైతే ఆ గద్దలు తిరుగుతూ ఉండేదానికి ఒక అవకాశం ఉంది. అది దాని వరకు. రెండోది, ఆ గద్దలు తిరగడానికి కారణం ఏంటంటే కొన్ని రకాల గ్రహాలు ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే కనుక 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా, డిసెంబర్ మాసంలో 7వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఒక మనకి జెమిని అంటారు. జెమిని అంటే మళ్ళీ జెమిని టీవీ అనుకున్నారు చాలామంది. జెమిని అంటే మిథునం. ఈ మిథున రాశి వచ్చేసి అక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి గ్రహాలు బుధుడు దగ్గరలో ఉన్నాడు, బుధుడు ఒకడు, గురువు ఒకడు. ఈ 2 గ్రహాలు కూడా భూమికి దగ్గరలో వచ్చాయి. ఈ 2 గ్రహాలు భూమి దగ్గరలో మీరు చూసినట్టయితే కనుక నైటు 12:40 నుంచి 2 గంటల 10 నిమిషాల వరకు కూడా ఆకాశం వైపు చూస్తే మీకు ఒక రకమైనటువంటి ఇంద్రధనుసు కనిపించేది. ఎవరైనా చూస్తే తోకచుక్కలు ఉంటాయి కదా, ఆ తోకచుక్కలు ఏ కలర్లో అయితే వెళ్ళిపోతుంటాయో అదే రకమైనటువంటి 5 గ్రహాలు మన ఛాయలో భూమి పై నుంచి కనిపిస్తూ ఉంటాయి. ఆకాశంలో చూస్తూ ఉంటే మనకు కనిపిస్తూ ఉండే. ఎవరైనా గమనించేది ఇది గమనించుకోవచ్చు, టెలిస్కోప్ ద్వారా కానీ డైరెక్ట్గా కూడా చూడొచ్చు ఇవి. అలాంటి బుధగ్రహం ఒకటి, గురుగ్రహం ఒకటి భూగ్రహానికి దగ్గరలో వచ్చాయి. ఆ దగ్గరలో రావడంతో కొన్ని రకాల వింత విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే గ్రహాలు భూమికి దగ్గరలో రావడంతో కొన్ని వింతలు జరుగుతూ ఉంటాయి. అలా జరిగేటువంటి తరుణంలో ఇది ఆలయం దేవుంది కాబట్టి, దేవుని పవర్ ఉంది కాబట్టి, అక్కడ ఆ పవర్ ఉంది కాబట్టి కొన్ని రకాల గ్రద్దలు కావచ్చు, కొన్ని రకాల జంతువులు కావచ్చు, అలా తిరిగేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే మైండ్ అనేది ఆ టైంలో మతి స్థిమితం కావచ్చు, కొన్ని రకాల అక్కడ దగ్గరలో ఉన్నటువంటి గద్దలు కాబట్టి అలా తిరిగేటువంటి యోచన అయితే కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఫైనల్గా అక్కడ వచ్చేసి పవర్ అక్కడే తిరగాల, మరి ఇంకే గుళ్ళు లేవా అనుకునే డౌట్ ఎవరికైనా రావచ్చు. ఎక్కడైతే పవర్స్ ఉంటాయో, ఎక్కడైతే ఆ భూమి మండలంలో ఆ ఒక గ్రహాలు తిరిగేటువంటి ఛాయ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ తిరిగేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అంతేగాని ప్రహంకాళలో జరిగే దాడి గురించో లేకపోతే ఇంకో దగ్గర మునిగేటువంటి ప్రపంచం గురించో అయితే ఇక్కడ తిరిగేటువంటి గద్దలకు సంబంధం లేదు. దాన్ని చూసి వేరే ఏదో నష్టం జరుగుతుంది, ప్రపంచానికి ఏదో జరగబోతుంది అనేది మాత్రం అది అనాగరికం. దానికి దీనికి లింక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ జరిగే గద్దలు వేరు, ఇక్కడ జరిగే లింక్ వేరు. గద్దొచ్చి కోడిపిల్ల కుయ్యం అంటుంది కదా, అదే టైప్లో ఉంటుంది తప్పితే వీరంతా ఊరకు సంకర కొట్టుకోవడం తప్పితే ఏమీ లేదు. అక్కడ జరిగే గద్దలకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ రాష్ట్ర ప్రజలు బాగానే ఉన్నారు, అక్కడ గుడిలో దర్శనం చేసుకునే భక్తులు బాగానే ఉన్నారు, అక్కడ పూజారులు, అర్చకులు, వారు, పాలక మండలి అంతా బాగుంది. తప్పితే మనం కొట్టుకోవడమే తప్పితే ఉపయోగం ఏమి లేదు. దానివల్ల ఎవరు కూడా భయపడేటువంటి అవసరం లేదు. ఓకే సార్, ధన్యవాదాలు.